రిజర్వేషన్లు ఫైనల్. సర్పంచ్ ఎన్నికలకు గానం వీడింది. మొత్తం మీద 50% దాటకుండానే సర్పంచ్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇది మెయిన్ వార్త. సర్పంచ్ రిజర్వేషన్లు ఫైనల్. 50% మించకుండా సర్కారు జీవో. కులగన్న ప్రకారం బీసీలకు అవకాశం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఛాన్స్. లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లు. నేటి రాత్రిలోగా పీఆర్ కమిషన్కు రిజర్వేషన్ల గేటెడ్. రేపు హైకోర్టులో కేసు విచారణ. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమని కోర్టుకు సర్కారు లేఖ అన్నటువంటిది వార్త ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం చూసిండే సర్పంచ్ ఎన్నికలు అప్పుడా ఇప్పుడా అదేమంటారు కదా, ఇట్లా ముసుగైతే తొలగిందని అయితే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ కార్యక్రమం అయితే చెప్పాలి. దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా సర్పంచ్ లేకుండా కాలం వెల్లదీస్తోంది తెలంగాణ. ఇట్లాంటి పరిస్థితుల్లోనే సర్కార్ మీద మస్తు ప్రెజర్ అయితే ఉంది. కానీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి మాట నేపథ్యంలో వాళ్ళ చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో అయితే తీర్మానం చేసిండ్రు. తర్వాత పైకి అయితే పంపించిండ్రు. గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. ఆయన హోంశాఖకు పంపించిండ్రు. అక్కడి నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్కి ఇస్తే దేశం మొత్తం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ 50% దాటితే ఏం జరుగుతుందో మహారాష్ట్రలో అయితే చూసిండే. మహారాష్ట్రలో ఎలక్షన్సే క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళకి చాలా క్లియర్గా 333 పాటించాల్సిందే, జనవరిలో ఎలక్షన్ చేయాల్సిందని సుప్రీంకోర్టు నిన్న మొన్ననే తీర్పిచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్కి ఇంకా ఆప్షన్స్ అయితే ఏం లేకుండా పోయినాయని అయితే చెప్పాలా. పార్టీ పరంగా 50% లేదనుకుంటే వాళ్ళు ఇష్టం ఉన్నంత పర్సెంట్ అయితే ఇవ్వచ్చు. కానీ రాజ్యాంగబద్ధంగా మాత్రం 50% లోపటే కంపల్సరీ రిజర్వేషన్లు కన్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన డెడికేషన్ కమిషన్ కూడా 50% తోటి రిజర్వేషన్లు ఖరారు చేసేసి గవర్నమెంట్ పంపించింది. కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని చోట్ల రిజర్వేషన్లు కూడా ఖరారైన ఈరోజు సాయంత్రానికి మొత్తం అయిపోతాయి. ఆ గెజెట్ సర్కార్కి వస్తే రేపో ఎల్లుండో అఫీషియల్గా కూడా డిక్లేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద సంబంధించినటువంటి ఇక మనకేందంటే 2011 లెక్కల ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి ఎస్టీ జనాభా జనరల్ ఏంటంటే ఈ రిజర్వేషన్ సిస్టంలో ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఎస్టీలు. వాళ్ళు ఎంత జనాభా ఉంటే ఆ జనాభా సరిపోయినటువంటి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. ఆ తర్వాత స్టెప్పు ఎస్సీలు, వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఈ 2 ఎస్సీ ఎస్టీలకు పోయిన తర్వాత ఎంత మిలిగితే అంత, అది 30 మిలిగినా సరే 30 బీసీలకు ఇవ్వచ్చు, 25 మిలిగితే 25 బీసీలకు ఇవ్వచ్చు. అట్లా మరి పాతదే కన్ఫర్మ్ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీసీ జనాభా ప్రాతిపదికన ఇక 50%లో ఎస్సీలకు పోగా మిగిలినది బీసీలకు ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులో భాగంగానే రిజర్వేషన్లు ఖరారు కాబోతున్నాయి. మోస్ట్లీ రేపైతే మన కోర్టులో కేసు అయితే ఉంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ కూడా, ఎందుకంటే కోర్టు కూడా హైకోర్టు కూడా అడిగిండే ఎప్పటి వరకు ఎలక్షన్స్ చేస్తారు, మీకున్న అడ్డంకులు ఏంది అంటే గవర్నమెంట్ పొడిగిస్తూ వస్తుంది టైం. ఇక ఈసీ కూడా క్లారిటీ చెప్పింది, గవర్నమెంట్ అనుమతిస్తే మేము ఇమీడియట్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కోర్టులో బాలున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ కూడా ఆల్రెడీ క్లియర్గా హైకోర్టు కూడా సూచించిందంట, లెటర్ రాసిందంట, మేము కూడా రెడీగా ఉన్నామని. అంటే రేపటి తీర్పు అనేటువంటిది ఇంకా సర్పంచ్ ఎన్నికలకు పోయేటువంటిదే ఉంటుంది. ఇక మహిళలకు కూడా, ఎందుకంటే మహిళలకు కూడా 50% రిజర్వేషన్ నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాల పరంగా, అన్ని కులాల పరంగా, అన్ని పరంగా అంటే ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా జనరల్ అయినా సరే 50% ఆయా వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు 50% కూడా అది లాటరీ పద్ధతిలో నిర్ణయించబోతున్నారు అన్నటువంటిది వార్త. ఇక సర్పంచులను వచ్చేసి సర్పంచుల రిజర్వేషన్ అనేటువంటిది ఆర్డీఓ స్థాయిలో జరగబోతోంది. ఇక వార్డు మెంబర్ల రిజర్వేషన్ అనేటువంటిది కూడా ఇక ఎంపీడీఓ స్థాయిలో అయితే జరగబోతోంది. మొత్తం మీద ఇక ఈ సర్పంచుల ఎన్నికకు ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది అయితే వీడిందని చెప్పాలా. మోస్ట్లీ మనకు డేట్స్ కూడా వస్తున్నాయి. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 ఫేజుల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తారు అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇక అధికార పార్టీ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు చేసినటువంటి గెలుపు జోస్ తోటి అయితే ఉంది. మేము అవుట్రైట్గా అత్యధిక స్థానాలు అయితే కొడతామన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీలకు మాత్రం కొంచెం కష్టకాలం అనేది చెప్పాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేటువంటిది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. దాంతోపాటు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో వాళ్ళకి కొంచెం కష్టకాలమే ఉన్నటువంటిది ఉంది. ఇక రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారం లేదు. రెండవది మాజీ మంత్రులు అయినరు, మాజీ ఎమ్మెల్యేలు అయినరు, జేబుల నుంచి పైసలు పెట్టాలంటే కష్టం.
ఆ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డబ్బులున్న క్యాండిడేట్ల కోసమే చూస్తున్నాయంట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీని ఢీకొని పోటీ చేయాలంటే కంపల్సరీ ఖర్చు పెట్టాల్సిందే. అట్లాంటి పరిస్థితుల్లో బలమైనటువంటి ఆర్థికంగా బలమైనటువంటి నేతల్ని పిక్ చేసుకొని వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ట్రై చేస్తున్నాయంట. మొత్తం మీద ఇది సర్పంచ్ ఎన్నికలకు ఉన్నటువంటి వార్త అని చెప్పాలి. 50% లోపటే రిజర్వేషన్లతోటే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే డిసెంబర్ 1 నుంచి 9th తారీఖు వరకు కూడా మనకి 2 ఏళ్ల విజయోత్సవ సంబరాలు, ప్రజాపాలన ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి. ఒకవేళ నిజంగా ఎన్నికల కోడ్ ఉంటే ఆ ఉత్సవాలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కొంచెం పోస్ట్పోన్ అంటే షెడ్యూల్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఈ నెలలోనే 25, 26 అంటే 2-3 రోజుల్లో షెడ్యూల్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 25 తారీఖు నాడు క్యాబినెట్ భేటీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు మరి ప్రజాపాలన ఉత్సవాలు సంబరంగా చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకవేళ ఆ ఉత్సవాలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం షెడ్యూల్ అయితే 25, 26కి వస్తుంది. ఇక ప్రజాపాలన తర్వాత అంటే ఆ ఉత్సవాల తర్వాత డిసెంబర్ 9th తర్వాత ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఎలక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే పాత నిర్ణయం ప్రకారం అయితే ఆల్మోస్ట్ డిసెంబర్ 11, 14, 17 తారీఖులో సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయిపోతాయి. ఇక కొత్త సంవత్సరంలో 2026లో కొత్త సంవత్సరంలో కొత్త పాలన గ్రామాల్లో అయితే వెళ్ళి విరియబోతోంది. అంత సక్సెస్ఫుల్గా అంత హ్యాపీగా జరుగుతుందని మనం కూడా కోరుకుందాం.